Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today let's look at the topic usage of able to in sentences. See the sentences here. నేను వివరించగలుగుతున్నాను, నేను ఎదుర్కోగలుగుతున్నాను, నేను అంచనా వేయగలుగుతున్నాను, నేను వివరించలేకపోతున్నాను, నేను ఎదుర్కోలేకపోతున్నాను, నేను అంచనా వేయలేకపోతున్నాను. నువ్వు వివరించగలుగుతున్నావా? నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా? నువ్వు అంచనా వేయగలుగుతున్నావా? నువ్వు వివరించలేకపోతున్నావా? నువ్వు ఎదుర్కోలేకపోతున్నావా? నువ్వు అంచనా వేయలేకపోతున్నావా? నువ్వు ఎలా వివరించగలుగుతున్నావు? నువ్వు ఎలా ఎదుర్కోగలుగుతున్నావు? నువ్వు ఎలా అంచనా వేయగలుగుతున్నావు? నువ్వు ఎందుకు వివరించలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు అంచనా వేయలేకపోతున్నావు? వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. See the first one. నేను వివరించగలుగుతున్నాను అంటే I am able to explain. I am able to explain అని అనాలి. నెక్స్ట్ వన్, నేను ఎదుర్కోగలుగుతున్నాను. దీనిని ఇంగ్లీష్లో మనం I am able to face. I am able to face అని అనాలి. నెక్స్ట్ వన్, నేను అంచనా వేయగలుగుతున్నాను. దీనిని ఇంగ్లీష్లో మనం I am able to estimate. I am able to estimate అని అనాలి. అదే ఇక్కడ నేను చెప్పగలుగుతున్నాను అంటే I am able to tell. I am able to tell అని అనాలి. అదే ఇక్కడ నేను అడగగలుగుతున్నాను అంటే I am able to ask. I am able to ask అని అనాలి. అదే ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నాను అంటే I am able to speak. I am able to speak అని అనాలి. నెక్స్ట్ వన్, నేను వివరించలేకపోతున్నాను. దీనిని ఇంగ్లీష్లో మనం I am not able to explain. I am not able to explain అని అనాలి. నెక్స్ట్ వన్, నేను ఎదుర్కోలేకపోతున్నాను అంటే I am not able to face. I am not able to face అని అనాలి. నెక్స్ట్ వన్, నేను అంచనా వేయలేకపోతున్నాను అంటే I am not able to estimate. I am not able to estimate అని అనాలి. అదే ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను అంటే I am not able to tell. I am not able to tell అని అనాలి. అదే ఇక్కడ నేను అడగలేకపోతున్నాను అంటే I am not able to ask. I am not able to ask అని అనాలి. అదే ఇక్కడ నేను మాట్లాడలేకపోతున్నాను అంటే I am not able to speak. I am not able to speak అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు వివరించగలుగుతున్నావా? దీనిని ఇంగ్లీష్లో మనం Are you able to explain? Are you able to explain అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా అంటే Are you able to face? Are you able to face అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు అంచనా వేయగలుగుతున్నావా అంటే Are you able to estimate? Are you able to estimate అని అనాలి. అదే ఇక్కడ నువ్వు చెప్పగలుగుతున్నావా అంటే Are you able to tell? Are you able to tell అని అనాలి. అదే ఇక్కడ నువ్వు అడగగలుగుతున్నావా అంటే Are you able to ask? Are you able to ask అని అనాలి. అదే ఇక్కడ నువ్వు మాట్లాడగలుగుతున్నావా అంటే Are you able to speak? Are you able to speak అని అనాలి. See the next one. నువ్వు వివరించలేకపోతున్నావా? దీనిని ఇంగ్లీష్లో మనం Aren't you able to explain? Aren't you able to explain అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎదుర్కోలేకపోతున్నావా అంటే Aren't you able to face? Aren't you able to face అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు అంచనా వేయలేకపోతున్నావా అంటే Aren't you able to estimate? Aren't you able to estimate అని అనాలి. అదే ఇక్కడ నువ్వు చెప్పలేకపోతున్నావా అంటే Aren't you able to tell? Aren't you able to tell అని అనాలి. అదే ఇక్కడ నువ్వు అడగలేకపోతున్నావా అంటే Aren't you able to ask? Aren't you able to ask అని అనాలి. అదే ఇక్కడ నువ్వు మాట్లాడలేకపోతున్నావా అంటే Aren't you able to speak? Aren't you able to speak అని అనాలి. See the next one. నువ్వు ఎలా వివరించగలుగుతున్నావు? దీనిని ఇంగ్లీష్లో మనం How are you able to explain? How are you able to explain అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా ఎదుర్కోగలుగుతున్నావు అంటే How are you able to face? How are you able to face అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా అంచనా వేయగలుగుతున్నావు? దీనిని ఇంగ్లీష్లో మనం
హౌ ఆర్ యూ ఏబుల్ టు ఎస్టిమేట్, హౌ ఆర్ యూ ఏబుల్ టు ఎస్టిమేట్ అని అంటాము. అదే ఇక్కడ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే హౌ ఆర్ యూ ఏబుల్ టు టెల్, హౌ ఆర్ యూ ఏబుల్ టు టెల్ అని అనాలి. అదే ఇక్కడ నువ్వు ఎలా అడగగలుగుతున్నావు అంటే హౌ ఆర్ యూ ఏబుల్ టు ఆస్క్, హౌ ఆర్ యూ ఏబుల్ టు ఆస్క్ అని అనాలి. అదే ఇక్కడ నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే హౌ ఆర్ యూ ఏబుల్ టు స్పీక్, హౌ ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు వివరించలేకపోతున్నావు అంటే వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు అంటే వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఫేస్, వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఫేస్ అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు అంచనా వేయలేకపోతున్నావు, దీనిని ఇంగ్లీష్లో మనం వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఎస్టిమేట్, వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఎస్టిమేట్ అని అనాలి. అదే ఇక్కడ నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే వై ఆర్ంట్ యూ ఏబుల్ టు టెల్, వై ఆర్ంట్ యూ ఏబుల్ టు టెల్ అని అనాలి. అదే ఇక్కడ నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు అంటే వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఆస్క్, వై ఆర్ంట్ యూ ఏబుల్ టు ఆస్క్ అని అనాలి. అదే ఇక్కడ నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే వై ఆర్ంట్ యూ ఏబుల్ టు స్పీక్, వై ఆర్ంట్ యూ ఏబుల్ టు స్పీక్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ సమ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ, సీ ద సెంటెన్సెస్. నేను తినగలుగుతున్నాను, నేను తినలేకపోతున్నాను, నువ్వు తినగలుగుతున్నావా, నువ్వు తినలేకపోతున్నావా, నువ్వు ఎలా తినగలుగుతున్నావు, నువ్వు ఎందుకు తినలేకపోతున్నావు, వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.